నమస్తే మాస్టర్స్. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురు మండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 డేస్ సెషన్ లో 57వ రోజు అందరికీ కూడా క్లాస్ కు స్వాగతం అండి. ఈరోజు మీనా కుమార్ మేడం గారి ద్వారా మనం జ్ఞానాన్ని తీసుకుంటాము. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. ఓకే, నమస్తే మేడం. క్లాస్ కు స్వాగతం. మీనా కుమార్ మేడం గారు పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అండి, అది ధ్యాన నవరత్నాలు అని పడింది. జ్ఞాన నవరత్నాలు అనే టాపిక్ ద్వారా మేడం గారు ముందుకు వస్తున్నారండి. అందరూ కూడా చక్కగా విందాము, ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాము. వెల్కమ్ మేడం, క్లాస్ కు స్వాగతం అండి. థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి, నాకు ఈ ధ్యాన మార్గంలోకి తీసుకువచ్చిన ధర్మవరం నాగలక్ష్మి అమ్మకు, మన గ్రాండ్ మాస్టర్ అయిన మహావతార్ బాబాజీకి, రంగనాథ్ సార్కి, లలిత మేడంకు ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ కూడా ధ్యాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అన్న టాపిక్. ఇది పత్రి సార్ చెప్పింది. ఎవరైతే ఆధ్యాత్మికతలో ప్రవేశించాలో, అందులో అగ్రగాములు అవుతున్నారో వాళ్ళు ఈ యొక్క జ్ఞాన నవరత్న మాలికను వేసుకొని ఉంటారు. అవి 9 జ్ఞాన నవరత్నాలు. అంటే మామూలుగా మనం వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, పచ్చలు అలా కాకుండా ఈ 9 ఈ జ్ఞాన నవరత్నాల్ని ధరించుకుని అది మాలగా వేసుకుంటే మనము ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళతామని సారు చెప్తున్నారు. అవి 9. 1 ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఇలా 9 నవరత్నాలు మనకు ఇవ్వబడినాయి. అందులో మొదటిది ఆత్మే పరబ్రహ్మము. వేదాలలోని మహావాక్యాలలో అహం బ్రహ్మాస్మి, తత్వమసి, శ్వేతకేతు, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవి గొప్ప సిద్ధాంతాలు. మొదటిది అహం బ్రహ్మాస్మి అంటే ఆత్మే పరబ్రహ్మము అని తెలుగులో అంటారు. బ్రహ్మం అంటే సృష్టికి ఆధారభూతమైన విరాట్ మూల చైతన్యాన్ని బ్రహ్మము అని అంటారు. అహం అంటే సంస్కృతంలో నేను. అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆ మూల చైతన్యాన్ని. ఆ మూల చైతన్యంలో ఒక భాగమే నేను. ఒకానొక చిన్న బిందువే నేను. తెలుగులో ఆత్మే పరబ్రహ్మము అంటారు. నేను నేను అని చెప్పుకుంటున్నదే పరబ్రహ్మ. ఈ నేను అన్నది ఘటాకాశము, పరబ్రహ్మ అన్నది చిదాకాశము. ఈ ఘటాకాశము అంటే ఘటము అంటే కుండ. ఈ కుండ అనేది ఒక చిన్న కుండ ఉంటుంది కదా, దానిలో ఈ స్పేస్, ఈ లోపలి ఈ శూన్యమైన భాగమే అది ఘటాకాశము. అంటే నేను అన్న పరిమితమైన నేనుగా ఉంటుంది. ఇక చిదాకాశము అంటే ఈ అనంత విశ్వంలో ఉన్న ఆకాశమే చిదాకాశము, అదే పరబ్రహ్మ స్వరూపము. ఈ లోపల బయట ఉన్న ఆకాశానికి తేడా ఏమీ లేదు. అంటే ఈ ఘటాకాశంలో ఉన్న ఆకాశము, చిదాకాశంలో ఉన్న ఆకాశానికి ఏమీ తేడా లేదు. అహం అన్నది ఘటాకాశము, బ్రహ్మం అన్నది చిదాకాశము. ఈ శూన్యమే ఆ శూన్యము, ఈ ఘటాకాశమే ఆ చిదాకాశము, ఈ చైతన్యమే ఆ చైతన్యము. ఋషులు మునులు ధ్యాన సాధన ద్వారా ఈ ఘటాకాశమే చిదాకాశం అని
అనుభవ జ్ఞానంతో చెప్పినారు. సిద్ధాంత పరంగా తెలుసుకున్న వారు వేదాంతమూర్తులు. అంటే ఊరికే సిద్ధాంత పరంగా ఒక బుక్ చదివి అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని తెలుసుకున్న వాళ్ళు సిద్ధాంతమూర్తులు అన్నమాట. అంటే థియరీ మాత్రము తెలుసుకుంటారు. అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారు యోగమూర్తులు. అంటే అది సాధన ద్వారా వాళ్ళు అనుభవ జ్ఞానంతో పొందిన వాళ్ళు యోగమూర్తులు. ఎగ్జాంపుల్ వచ్చి ఒక మిఠాయి ఇలా తీయగా ఉంటుంది, రుచిగా ఉంటుంది అని చెప్తూ ఉన్నప్పుడు తెలుసుకున్నప్పుడు మనకు థియరీ మాత్రమే తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ మిఠాయిని తీసుకొని మనము తిని ఆస్వాదిస్తామో, ఆ రుచి తీయగా ఉంటుంది అని తెలుసుకుంటామో అదే అనుభవ జ్ఞానము. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ధ్యానం చేసి చక్కగా అనుభవ జ్ఞానం తెచ్చుకున్న యోగమూర్తులు. ఎలాగైతే ఉపనిషత్ కర్తలు, వేద ఋషులు ఏ విధంగా అయితే తమ మనసును కట్టడి చేసి నేనును ఖాళీ చేసి ఏదైతే అనుభవాన్ని పొందినారో దానినే పిరమిడ్ మాస్టర్స్ అందరూ పొందినారు. ఎన్నో గత జన్మలలో సాధన చేసి ఈ జన్మలో కొంత సాధన వల్ల సంసారంలో ఉంటూ భూమండలాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వారు పిరమిడ్ మాస్టర్స్. ఆల్రెడీ పక్వమైన వారికి అలా ముట్టుకుంటేనే ఆ జ్ఞానం కలిగింది. మనం కూడా ఎన్నో గత జన్మల సాధన సంస్కారాల వల్ల ఈ జన్మలో మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాము. ఇప్పుడు మనం సంసారంలో ఉంటూనే ఎన్నో బాధలు కానీ కష్టాలు కానీ అన్ని ఓర్చుకొని మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురుకు మనము పంచుతూ ఉండడమే అదే గొప్పదైన విషయము. ఆల్రెడీ మనకి ఎన్నో జన్మల్లో ఆ జ్ఞానము పరిపక్వమై ఉంటుంది. ఈ జన్మలో మనం అలా ముట్టుకోగానే అది మనకు ఆ ధ్యాన సాధన మొదలు పెట్టగానే ఆ అనంతమైన జ్ఞానం కూడాను మనకి వస్తుంది. ఎవరి అనుభవమైనా ఏమి చెప్తుంది అంటే ఆత్మే పరబ్రహ్మము అని తెలుసుకుంటారు. ఎవరికైనా చివరికి ధ్యాన సాధన ద్వారా కలిగే ఒక గొప్ప అనుభవం ఏంటి అంటే అహం బ్రహ్మాస్మి, అంటే నేనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, ఈ నాలో ఉన్నదే అందరి సర్వభూతాల్లోనూ ఉన్నది, మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితికి వస్తారన్నమాట. అందుకనే వేమనాచార్యులు ఈ విధంగా చెప్పినారు ఒక పద్యం ద్వారా. బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగ తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, బ్రహ్మంబు, బ్రహ్మంబు. విశ్వదాభిరామ వినురవేమా. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. మన ఇంట్లో కూర్చొని మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేసి ధ్యాన సాధన చేసినప్పుడు మనమే పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకుంటాము అని యోగి వేమన చెప్పారు. ఇంకా ఒక పద్యంలో కూడా తనలో సర్వం బుండగా తన లోపల వెదకక ధర వెదికెడి, తనువుల మోసెడి ఎద్దుల మనములు తెలుపంగ వశమా 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 మహిలో వేమా. అంటే తనలోనే ఈ సర్వస్వము ఉంటే ఈ తన లోపల వెతకకుండా ఈ భూమి పైన మనుషులు ఎక్కడెక్కడికో వెళ్ళి తనువులో మోసేది ఒక ఎద్దుల వలె, ఈ శరీరాన్ని మోసే ఒక ఎద్దుల వలె అంతా తిరుగుచున్నారు. కాబట్టి ఏ పరబ్రహ్మానికైతే అందరూ వెతుకుతున్నారో అది తనలో ఉంది అని ఎప్పుడు తెలుసుకుంటారో ఈ మానవులు అని వేమనాచార్యుల వారు చెప్పినారన్నమాట. తనలోనే సర్వం ఉన్నదని అనుభవంతో తెలుసుకొని చెప్పినాడు. వేమన ఒక వేదాంత మూర్తి కాదు, యోగమూర్తి. తనలోనే తను ఏదైతే చెప్పినారో తను కూడాను అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఒక మహాజ్ఞాని, ఒక యోగీశ్వరుడు వేమనాచార్యుల వారు. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ యోగి వేమన లాంటి వారు, యోగీశ్వరులు. ఇదే మొట్టమొదటి జ్ఞాన నవరత్నము. దీనినే అద్వైతము అన్నారు.
ఇది అది రెండు ఒకటే. తరువాత ద్వైతంలోకి వచ్చామన్నమాట. తర్వాత రెండవ జ్ఞాన నవరత్నం వచ్చి జీవుడే దేవుడు. ఈ జీవుడే దేవుడు అంటే ఇప్పుడు ఈ చేతి వేళ్ళు అంతా ఒక్కటే. కానీ ఇక్కడ చూసినప్పుడు మాత్రము అంతా ఒకటిగా ఉంటుంది. వేళ్ల దగ్గర మాత్రం వేరుగా ఉంటుంది. కానీ ఇది కూడాను, ఈ చెయ్యి కూడాను, ఈ వేళ్ళు అంతా ఒక్కటే. ఇక్కడ అద్వైతంగా ఉంటుంది, పైన ద్వైతంగా ఉంటుంది. ఇక్కడ వేళ్ళు అంటాము, ఇక్కడ చెయ్యి అంటాము. ఉన్న వస్తువు మాత్రము ఒక్కటే. కాబట్టి ఈ జీవుడు అన్నవాడు దేవుడు అన్నది రెండవది. ఇది ద్వైతాన్ని అంటే ఇంకొక దృక్కోణాన్ని మనకు సూచిస్తుంది. శివోహం అంటే ఆ శివుడే నేను అని అంటారు. ఆదిశంకరాచార్యుల వారు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతనః అని చెప్పినారన్నమాట. అంటే ఈ దేహమే దేవాలయము, ఈ జీవుడే దేవుడు అన్నారు. ఈ జీవుడు దేవుడు ఈ ఒకానొకటి భిన్నంగా ఉంటాయి. ఒకదానికొకటి ఈ జీవుడు దేవుడు అన్నది ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు తల్లి నుంచి వచ్చిన బిడ్డ, ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న బిడ్డ తల్లి నుంచి వచ్చినప్పుడు అది వేరుగా ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒకటిగా ఉంటుంది. కానీ ఒక రకంగా చూస్తే అది అద్వైతంగా ఉంటుంది, ఇంకొక రకంగా చూస్తే అది ద్వైతంగా కూడా ఉంటుంది. ఇప్పుడు చెట్టు నుంచి వచ్చిన విత్తనం కూడాను చెట్టులో నుంచే వస్తుంది. కానీ చెట్టు నుంచి విడిపడి వచ్చిన దాన్ని జీవుడు అంటారు, చెట్టును దేవుడు అంటారు. అంతే. కాబట్టి అది కూడా అద్వైతమే. కాబట్టి చిన్న బిడ్డగా వచ్చిన జీవుడు, ఆ తల్లి దేవుడు రెండూ ఒక్కటే. కనుక ద్వైతంగా భాషించినప్పుడు జీవుడు అని రెండవ సత్యము. శివుడు దేవుడైతే అతని నుంచి వచ్చిన మనం జీవులు కాబట్టి మనమే శివోహం అంటే శివుడే మనము అని అర్థము. అంటే ఈ జీవుడే దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మూడవ జ్ఞాన నవరత్నం వచ్చి దేహమే దేవాలయము. ఏ దేవుడైతే ఈ శరీరంలో ఉన్నాడో ఆ దేహమే దేవాలయము. దేవుడు ఈ గృహంలో నివసిస్తున్నాడు కాబట్టి ఈ దేహమే దేవాలయము. కాబట్టి ఎప్పుడైతే ఈ దేహమే దేవాలయము, మన ఆ దేవుడే ఈ శరీరంలో ఉన్నాడు అన్నప్పుడు ఈ శరీరాన్ని మనము ఎంతో పవిత్రంగా, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో, మంచి సాత్వికమైన ఆహారంతో ఎప్పుడూ మనం ఉంచుకోవాలన్నమాట. ప్రతిరోజు మనకు ఆ దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఎంత శుచిగా, శుభ్రంగా, మనము పవిత్రంగా, పద్ధతిగా పెడతాం. కాబట్టి ఈ దేహం అనే దేవాలయంలోకి అపవిత్రమైన ఈ మద్య మాంసాలని, అవన్నీ వేరే రజోగుణానికి సంబంధించిన ఎక్కువ మసాలాలు కానీ, తమో గుణానికి సంబంధించిన ఈ మాంసాహారాన్ని కానీ ఏది మనము ఆ దేహంలో ఉన్న ఆ దేవుడికి నైవేద్యంగా ఎప్పుడూ పెట్టకూడదు. ఈ నకశిక పర్యంతరమైన దేహమే ఆ పరబ్రహ్మకు, ఆ దేవుడికి, ఆ ఆత్మకు ఇది గుడి, ఇది నివాసము, కనుక దేవాలయము. ఆది శంకరాచార్యులు చెప్పినారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతనః అని. ఈ జీవుడే సనాతనమైన దేవుడు. దేహమే ఈ జీవుడికి దేవాలయము. అంతేకాని ఈ దేహము ఎప్పుడూ ఈ దేహమే ఈ జీవుడికి దేవాలయము. అంతేకాని ఈ దేహము తుచ్చమైనది, ఇది ప్రాపంచికమైనది, ఇది నిజమైనది, ఇది అశాశ్వతమైనది, ఇది మలమూత్ర సముదాయమైనది అని నీచంగా మనము నికృష్టంగా ఎప్పుడూ చూడకూడదు. జ్ఞానపరంగా వృద్ధులైన వారే సదాచార సంపన్నులు. వారే అందరినీ సదాచార సంపన్నులుగా చూడగలరు. అందరికీ సద్వస్తువును విశదీకరించి సజ్ఞానాన్ని పరిచయం చేయగలరు. వారే సదాచారులు. మనము చిన్నప్పటి నుంచి పిల్లలకు ఆత్మ జ్ఞానాన్ని బోధించాలి. ఏ ఫర్ ఆపల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అని కాకుండా ఏ అంటే ఆత్మ అని, బి అంటే బుద్ధ భగవాన్ అని, సి అంటే కాన్షియస్నెస్ అని, డి అంటే దేవ అని,
ఈ అంటే ఎలిమెంట్స్ అని, ఇలా మనం చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చిన్న పిల్లలకు బోధించాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకు అది ఉగ్గుపాలతో రంగరించి నేర్పించాలి. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే శ్వాస గురువు దగ్గరికి చేరాలి. మనం ఇప్పుడు కొంతవరకు జ్ఞానం తెలుసుకుంటాము. కానీ దాన్ని మనము అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి అంటే దానికి ధ్యాన సాధన అవసరము. ఈ ధ్యాన సాధన కోసం మనము శ్వాస అనే గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇక 4వ జ్ఞాన నవరత్నం వచ్చి శ్వాసే గురువు. ఈ శ్వాస అన్నది ప్రకృతిలో ఒక భాగము. నా శరీరం కూడా ఒక ప్రకృతే, కానీ శరీరంలో ఒక భాగం కాదు. శ్వాస, మనస్సు, బుద్ధి ప్రకృతే, కానీ జీవుడిలో భాగం కాదు. పరబ్రహ్మలోని ఒక భాగమే శ్వాస. అంటే మనము పీల్చుకొని వదిలే శ్వాసకు మనకు బయట ఉన్న ఆ గాలికి కూడా చాలా తేడా ఉంటుందన్నమాట. అది బయట గాలి, శ్వాస రెండు ఒకటే కాదు. ఇది పరబ్రహ్మలో ఒక భాగము. పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలంటే పరబ్రహ్మలో ప్రకృతిలో ఒక భాగమైన ఆ శ్వాసతో అనుసంధానం కావాలి. ఎవరితో మనం భక్తి శ్రద్ధలతో ఉండాలంటే వారిని గురువు గారు అనాలి. ఎవరి మీదైతే మనకు ఎక్కువ భక్తి శ్రద్ధలు ఉంటాదో వారినే మనం గురువు అని అంటాము. కాబట్టి శ్వాస పట్ల శ్రద్ధ ఉండాలి. ధ్యానంలో శ్వాసతో మనం మమేకం కావాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మనస్సు అనే చిన్న పిల్లను శ్వాస అనే గురువు దగ్గర మనం ప్రతినిత్యము కూర్చోబెట్టాలన్నమాట. అప్పుడే శ్వాస అన్న గురువు ప్రసన్నుడై ఎప్పుడు తనకు ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తాడు ఈ మనసుకు. మనసులో ఏ ఆలోచన లేకుండా శ్వాసతో ఏకీకృతం కావాలి. గురువులో లయం చెందాలి. అభ్యాసం అనేది శ్వాస దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. మొదటి 3 సిద్ధాంతి ప్రకరణము అంటే ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము అన్నవి సిద్ధాంత ప్రకరణాలుగా చెప్పబడినవి. తర్వాత 4 అభ్యాస ప్రకరణములు, చివరి 2 కర్మ ప్రకరణములు. తర్వాత 4 ఏవి అంటే శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము. ఈ 4 అభ్యాస ప్రకరణలు అంటే మనం అభ్యాసం చేయవలసినవి. చివరి 2 కర్మ ప్రకరణములు అంటే మనం చేయదగినవన్నమాట నిత్య జీవితంలో. అంటే దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఈ శ్వాస అనే గురువు గారి దగ్గర మనం తిష్ట వేసుకొని 2-3 గంటలు కూర్చోవాలి. ఎవరిలో బుద్ధుడు కావాలి, దివ్య జ్ఞాన ప్రకాశం కావాలి, యోగి కావాలి అన్న తపన ఉంటుందో అంత ఎక్కువ సాధన చేయాలి. నేను ఆత్మ జ్ఞానాన్ని పొందాలి, ఈ జ్ఞానాన్ని అందరికీ బోధించాలి, నేను ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలని ఎవరికైతే ఎక్కువ జిజ్ఞాస ఉంటుందో వారు అంత సాధన చేయాలి. ఎంత సాధన చేస్తే అంత ఫలితాన్ని పొందుతారన్నమాట. కనీస పక్షంగా ఎవరి వయసు ఎంత ఉంటుందో అంత సాధన చేయాలి. అంటే 20 ఏళ్ల వాళ్ళు 20 నిమిషాలు, 30 ఏళ్ల వాళ్ళు 30 నిమిషాలు, ఇలా ఎవరి వయసు ఎంత ఉంటుందో కనీస పక్షంగా అంత చేయాలి 2 పూటల ధ్యానము. కానీ ఇంకా ఎక్కువ మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఇంకా ఎన్నో గంటలు కూర్చోవాలి. ఏకదీక్షగా సాధన చేయాలి. ఎంత సమయం కేటాయిస్తే అంత సాధన జరుగుతుంది. ఇంకా 5వ జ్ఞాన నవరత్నం వచ్చి సమయమే సాధన. సమయాన్ని కేటాయించడమే సాధన. కాబట్టి సమయమే సాధన అన్నారు. సమయమే కేటాయించకపోతే ఇంకా సాధన ఎలా జరుగుతుంది? మనం ఎంత సమయాన్ని కేటాయిస్తామో అంత మనకు సాధన ఉంటుంది. ఇప్పుడు ఒక గంట ధ్యానం చేస్తే గంటలో ఒక 10 నిమిషాలైనా మనం ఒక ఆలోచన రహిత స్థితిలో ఉంటే అంతగా మనం విశ్వశక్తిని తీసుకుంటాము. అంత సాధనా ఫలితము మనకు వస్తుంది. ఒక సంగీతాన్ని నేర్చుకోవాలంటే ఒక సంగీత గురువు దగ్గరికి వెళ్ళి మనము చక్కగా గంటలు సాధన చేసినప్పుడే మనకు సంగీతం వస్తుంది. అంతేకాని ఒక సంగీత గురువు, ఒక త్యాగరాజ స్వామి ఫోటో, ఒక అన్నమాచారుల ఫోటో, ఒక ముత్తుస్వామి దీక్షితులు, ఒక
అలా మహనీయుల ఫోటోలు పెట్టి వాళ్లకు ఒక అష్టోత్తర శతనామాలు పెట్టి త్యాగరాజాయ నమః త్యాగరాజాయ నమః అని మనము ఎన్ని సంవత్సరాలు అలా పెట్టి పూజలు చేసినా మనకు ఏ సంగీతము రాదు. ఎప్పుడైతే మనం ఆ సంగీత నేర్చుకోవడానికి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి కొన్ని గంటల సమయాన్ని మనం కేటాయించి సాధన చేస్తామో అప్పుడు మనకు సంగీతం చక్కగా అది అలవడుతుంది. ఒక క్రికెట్ నేర్చుకోవాలంటే ఒక సచిన్ టెండూల్కర్ ఫోటో కానీ ఒక గవాస్కర్ ఫోటో కానీ మనం పెట్టుకొని పూజ చేసినంత మాత్రాన మనకు ఏమీ రాదు. ఎప్పుడైతే మనము బ్యాట్ బాల్ తీసుకొని ఒక గ్రౌండ్ కి వెళ్ళి ఎప్పుడైతే ప్రాక్టీస్ మొదలు పెడతామో అప్పుడే మనము వాళ్ళంతటి వాళ్ళు లాగా తయారవుతాం అనమాట. ఒక గవాస్కర్ లాగా, ఒక టెండూల్కర్ లాగా, ఒక కపిల్ దేవ్, ఒక కోహ్లీ, ఇలా వాళ్ళందరి లాగా క్రికెట్ నేర్చుకోవాలంటే అలాగా తయారవుతాము. కాబట్టి ఈ సాధనలో మనము చాలా పట్టుబట్టి సాధన చేయాలి. ఈ సాధనకు కూడా వేమనాచార్యుల వారు చక్కగా తెలియచేశారు. పట్టుబట్టగరాదు పట్టి విడువగరాదు పట్టు పట్టనేని బిగియ పట్టవలయు పట్టు విడుట కంటే పడి చచ్చుట మేలయా మేలయా విశ్వదాభిరామ వినురవేమా. అంటే పట్టాలన్నమాట. ఇది నేను సాధించి తీరాలి, ఈ ధ్యాన సాధన చేసి నేను ఎంతో అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఆత్మ జ్ఞానాన్ని పొందాలి, ఒక దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందాలి, అందరికీ ఈ నేను తెలుసుకున్న జ్ఞానాన్ని పంచాలని ఒక ధ్యానంలో పట్టాలి. ఏదో ఊరికే అలా కూర్చొని ఇలా లేవడము అన్నది సాధన ఎంత మాత్రము కానే కాదు. ఇప్పుడు మనకు ఒక అన్నం అనేది మనకు తయారు కావాలంటే ఒక గిన్నెలో నీళ్లు వేసి బియ్యం వేసి దానికి తగినంత టైము మనము స్టవ్ వెలిగించి పెట్టినప్పుడు మాత్రమే అది అన్నం అవుతుంది. ఇలా పెట్టి అలా తీస్తే ఎలా అన్నం కాదో మనం కూడాను అలా కూర్చొని ఇలా లేవడము, 5 నిమిషాలు చేయడము, 10 నిమిషాలు చేయడము అది ప్రాక్టీస్ మాత్రం అవుతుంది. కానీ మనము ఇంకా మనము జ్ఞానాన్ని పెంచుకోవాలి, దీంట్లో ఉన్నత శిఖరాలకు మనము చేరుకోవాలి అంటే మాత్రము గంటలు సాధన చేయాలి. మన సంకల్పం ఎంత గొప్పగా ఉంటుందో మన సాధన కూడాను అంతే గొప్పగా చేయాలి. అది ఎంత సమయం కేటాయిస్తే అంత సాధన ఉంటుంది. సమయమే కేటాయించకపోతే ఇంకా సాధన ఎలా కుదురుతుంది? ఒక సంగీతంలో పట్టుబడితే బాలమురళీ కృష్ణ, ఎంఎస్ సుబ్బలక్ష్మిలా అవుతాము. క్రికెట్ లో అయితే టెండూల్కర్ లా అవుతాము. ఒక పెయింటింగ్ లో మనము పట్టుబడితే ఒక లియోనార్డో డావిన్సీలా, రచనకు అంకితమైతే కాళిదాసుల, ధ్యానానికి మనం జీవితాన్ని మనము ఒక కొంచెము ఈ ఫ్యామిలీని అది కొంచెము మనము ఈ ప్రాపంచికమైన ఈ కోరికలను ఈ అలవాట్లను మనం తగ్గించుకొని ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సాధనలో మనం సమయాన్ని వెచ్చిస్తామో, మన జీవితాన్ని దానికి అంకితం చేస్తామో, ఒక పతంజలి మహర్షిలా, ఒక పత్రిజీలా, ఒక బుద్ధుడిలా మనం అయి తీరుతాము. ఎంత గొప్ప సాధన చేస్తే అంత గొప్ప వారిలో అయి తీరుతాము. ఎంత గొప్పగా సాధన చేస్తే అంత గొప్ప వారిలా మనం తయారైతాము. ఆత్మానందము, బ్రహ్మానందము మనకు సిద్ధిస్తుంది. ఈ ఆనందాలు అన్నవి కూడాను 3 రకాలుగా ఉంటుంది. 1 విషయానందము, 2 భజనానందము, 3 బ్రహ్మానందము. విషయానందము అంటే ఒక జిలేబీ తింటే వచ్చే ఆనందాన్ని విషయానందము అంటారు. అంటే అది ఒక ఆనందం అనేది ఒక వస్తువు నుంచి, ఒక మిఠాయి అన్న పదార్థం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని విషయానందము అంటాము. భజనానందము ఒకానొక కీర్తన పాడినప్పుడు వచ్చే ఆనందము, అది భజనానందము. ఎగ్జాంపుల్ ఒక త్యాగరాజ స్వామి ఎంతో చక్కగా పాడతారనమాట. అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకొంటినయ్యా. అంటే అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతకడమే ఆ ధ్యాన సాధన ద్వారా మనం ఒక తరడై ద్వారా మనము ఒక జ్ఞానాన్ని పొందడము అని త్యాగరాజ స్వామి చెప్పారు. ఒక్క నిమిషం.
దీనినే భజనానందము అని అంటారు. ఇది భజనలో నుంచి వచ్చిన ఆనందం కాబట్టి దీనిని భజనానందము అంటారు. ఇంకా బ్రహ్మానందము అంటే ధ్యానము. ఏ శబ్దము లేదు, మనస్సు నిర్మలమై ఆత్మే పరబ్రహ్మము అని తెలుసుకున్నాము, అదే బ్రహ్మానందము. కనుక సాధనలో నుంచి ఆనందం వస్తుంది. అప్పుడు శ్వాస అనే గురువు దగ్గర అధిక సమయాన్ని కేటాయిస్తే అది సాధనగా పరిణామం చెందుతూ సిద్ధత్వాన్ని కలిగిస్తుంది. నేను శరీరం కాదు, ఆత్మను, మమాత్మ సర్వభూతాత్మ, ఆత్మే పరబ్రహ్మము అని తెలుసుకున్నప్పుడు జీవుడిలో ఏ మలాలు ఉండవు. ఇంకా సర్వ మలాలు తొలగిపోయి సర్వ కమలాలు వికసించుకుంటాయి అన్నమాట, వికసిస్తాయి మనలో. దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామో దాని వెంట ఎక్కువ పడతామో జీవితంలో అదే మనకు లభిస్తుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత అసహనాన్ని పెంచుకోకుండా సాధన చేయాలన్నమాట. దేన్నైతే మనం ఎక్కువగా కోరుకుంటూ దాని వెంటే పడుతూ దానికోసమే ఎక్కువ సాధన చేస్తామో అదే మన జీవితంలో మనకు సార్థకంగా వస్తుంది. మనము ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా మన సహనాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. సహనాన్ని కోల్పోకుండా మనము సాధన పెంచుకోవాలి, సాధన తీవ్రంగా చేయాలి. అప్పుడే సహనమే ప్రగతి. ఎన్ని ఇబ్బందులు, నొప్పులు, బాధలు వచ్చినా సహనంతో ఉంటూ సాధన చేసినప్పుడు మనము ముందుకు వెళతాము. అదే సహనమే ప్రగతి. అంటే కొంచెము ఇప్పుడు ధ్యాన సాధన చేస్తూ కొంచెం మనకు శారీరక నొప్పులు వచ్చినా, ఏదైనా ఒక ఆలోచనలు ఎక్కువగా వచ్చినా వెంటనే దాన్ని నిలిపేయకుండా, దాన్ని పక్కకు వెళ్ళకుండా మనము ఒక అకుంఠిత దీక్షతో ధ్యాన సాధన చేసినప్పుడు మనకు ఎన్నో ధ్యాన ఫలితాలు మనము పొందుతాము. అప్పుడే మనం ముందరకు వెళతాము. ఒక అడుగు ముందుకి, ఒక అడుగు వెనక్కి వేస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ మనము సహనంగా ఉంటూ మన ప్రగతి పథంలో మనము పయనించాలి. ముందుకు అడుగులు వేయటమే ప్రగతి, పురోగతి, లేకపోతే తిరోగతి. అసహనంతో వదిలిపెడితే ప్రగతి ఉండదు. ఎంతో కష్టాన్ని సహిస్తే కానీ ఏ విద్య కూడా రాదు. కాబట్టి ఏ కష్టము పడకుండా, ఏ బాధ పడకుండా మనకి ఏది రాదు. ఉదాహరణకు ఒక తల్లి ఎంతో 9 నెలలు ఎంతో కష్టపడి ఆ బిడ్డను మోసి చివరిగా ఆ పురిటి నొప్పుల్ని కూడా తన ప్రాణాలకు పణంగా పెట్టి ఒక పురిటి నొప్పుల్ని భరించినప్పుడే, సహనంగా భరించినప్పుడే తను పండంటి బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది. కాబట్టి పాండవులు కూడాను ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, బాధలు అన్ని వాళ్ళు ఎంతో సహనంతో అనుభవించిన దానికే శ్రీకృష్ణుడంతటి పరమాత్మ స్వరూపాన్ని వాళ్ళు దగ్గర ఉంచుకొని ఆ పరమాత్మ యొక్క సలహాలను తీసుకొని వాళ్ళు చెప్పిన ఒక ధర్మ మార్గంలో ఉంటూ కూడాను వాళ్ళు అన్ని అవమానాలు సహించి రాజ్య భారాన్ని తిరిగి వాళ్ళు కైవసం చేసుకుంటారన్నమాట. సంసారంలో కష్టాలు కూడా సహించాలి. ధ్యానాభ్యాసానికి కూడా సహనమే ప్రగతి. ఈ సాధనలో మనకు ఆ అనుభవాల పరంపర వస్తుంది. మనకు సంసారంలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి. అలాగే ధ్యాన సాధన చేస్తున్నప్పుడు కూడాను ఎన్నో మనకి శారీరకమైన ఆ పెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఈ సాధనలో మనకు అనుభవాల పరంపర అన్నది వస్తుంది. ఈ ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ శ్వాసానుసంధానం ద్వారా చిత్తవృత్తి నిరోధము జరుగుతుంది. చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం జరిగి ఆ విశ్వశక్తి ఆవాహనం ద్వారా మనలో నాడీ మండల శుద్ధి జరిగి దివ్య చక్షు యొక్క ఉత్తేజితము జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియలు జరగడానికి మనకు ఎంతో ధ్యాన సాధనము అవసరము, ఎంతో సహనంతో మనం ఈ ధ్యాన సాధన చేయాలి. అప్పుడే మనకు ధ్యాన సాధనలో అనుభవాల పరంపర అన్నది మొదలైతుంది. దీనిలో ఈ అనుభవమే జ్ఞానము అన్నది మరొక జ్ఞాన నవరత్నము. ఇది అనుభవమే జ్ఞానము. పుస్తకాలు చదివినప్పుడు పుస్తక జ్ఞానం వస్తుంది. ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాము. ఆ అనుభవాల పరంపరే జ్ఞానము. అనుభవం లేకపోతే జ్ఞానం రాదు. ధ్యాన సాధన ద్వారా ఎన్నో ధ్యాన అనుభవాలు,
థర్డ్ ఐ విజన్స్, ఆస్ట్రల్ ట్రావెల్ విజన్స్, టెలిపతి, క్లియర్ వైన్స్, క్లియర్ ఆడియో, శరీరాలు విడిపోయి జన్మలు, మన జన్మ పరంపర, కర్మ పరంపర అన్ని చూసుకోవడం వంటి అనుభవాలు జరుగుతాయి. ఇది చాలా కీలకమైనది. ఒక మిఠాయి రుచి వర్ణిస్తే మనకు మిఠాయి తిన్న అనుభవం రాదు, తింటేనే అనుభవం వస్తుంది. ఒక హైదరాబాద్ గురించి మనము చదవడం వల్ల మనకు హైదరాబాద్ గురించి మనకు అనుభవం రాదు. ఆ హైదరాబాద్ కు వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ చూసినప్పుడే మనకు ఆ అనుభవ జ్ఞానం అన్నది చక్కగా వస్తుంది. చదివితే పండితుడు, అనుభవంలోకి తెచ్చుకుంటే యోగి అవుతాడు. ధ్యానం చేస్తే కుండలిని శక్తి 1000 పడగల పాముగా విప్పారుతుంది. అప్పుడే అహం బ్రహ్మాస్మి, జీవుడే దేవుడు, నరుడే నారాయణుడు అన్న అనుభవ జ్ఞానంతో బుద్ధుడు అవుతాడు. ఎంత ధ్యానం చేస్తే అంత గొప్ప అనుభవాలు వస్తాయి. వాటిని అనుభవ జ్ఞానము అంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మంట, అగ్గి అనేది ఉంటుంది. ఆ అగ్గిలో చేయి పెడితే ఇలా మండుతుంది, అలా అని మనము తెలుసుకుంటే అది థియరీ అన్నమాట. ఒకసారి పొరపాటున ఏదైనా ఒక వేలు మనకు ఆ అగ్గిలో ఆ మంట అన్నది తగిలినప్పుడు మనకు వేలు కాలుతుంది కదా, అప్పుడు అనుభవం జ్ఞానం అనేది మనకి వస్తుంది. కాబట్టి అనుభవం వేరే, అనుభవ జ్ఞానం అన్నది వేరే. ఒక భ్రమరము ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని తీసుకొని వచ్చి ఎంతో కష్టపడి ఒక్కొక్క బొట్టు తెచ్చి ఒక తేనె తట్టులాగా తయారు చేస్తుంది. అలాగే మనం కూడాను ప్రతి ఒక్క మాస్టర్ నుంచి, ప్రతి ఒక్కరి నుంచి మనం కూడాను ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని ఒక అనుభవ జ్ఞానాన్ని మనం పొందాలి. నాకు అన్ని తెలుసు, నేనేమి తెలుసుకునేది లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఎంతైనా ఉంటుంది. పత్రి సార్ కూడా ఎన్నో జన్మల్లో సాధన చేశారు కాబట్టి ఈ జన్మలో అలా ధ్యానాన్ని టచ్ చేయగానే వాళ్లకు ఎంతో జ్ఞానాన్ని పొందగలిగినారన్నమాట. అలాగే బుద్ధుడు కూడా కొన్ని జన్మలు అరిహంత్గా, కొన్ని జన్మలు బోధిసత్వుడుగా, కొన్ని జన్మలు బుద్ధుడుగా ఉన్నారు. ఒక అరిహంత్ అంటే శత్రువును జయించిన వారు, అంటే తన లోపల ఉన్న తన శత్రువుల్ని, అరిషడ్ వర్గాలను, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అనే ఆ అరిషడ్ వర్గాలను జయించిన వారిని అరిహంతులు అని అంటారు. ఇక బోధిసత్వులు, ఏదైతే వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకుంటారో అది 10 మందికి ఉపయోగపడాలి, వాళ్ళు కూడా జ్ఞానులుగా తయారు కావాలి అని వాళ్ళు బోధించడానికి వస్తారు. కొన్ని జన్మల్లో వారిని బోధిసత్వులు అని అంటారు. తరువాత బుద్ధుడుగా ఒక దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొంది ఇంకొకరి ఒక వాళ్ళ జన్మ పరంపర, ఇంకొకరి యొక్క జన్మ పరంపరని కూడా తెలుసుకునే ఒక దివ్య జ్ఞానంతో వెలిగిపోతూ ఉంటారు. ఒక సహస్రదళ పద్మ కమలంలో వాళ్ళ జ్ఞానం అనంతంగా విచ్చుకొని ఉంటుంది. ఇక ఎప్పుడైతే ఆ అనుభవం ద్వారా పొందిన ఆ జ్ఞానాన్ని మనము నలుగురికి పంచాలన్నమాట. అది దానమే ధర్మము. ఆ జ్ఞానంతో మనము పక్కవారికి సూచనలు ఇస్తాము. నేను ధ్యానం చేసి ఆ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, తృప్తిని పొందాను, నువ్వు కూడా ధ్యానం చేసి ఇవన్నీ సంపాదించుకో అని ఆ జ్ఞానాన్ని నలుగురికి చెప్పడమే, అంటే పంచడమే దానమే ధర్మము. అంటే ఎవరి దగ్గర ఏది ఉంటే అది పక్క వారికి అందించాలి. పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. చేయవలసింది చేసి చేయకూడనిది చేయకపోవడమే ధర్మము. అంటే ఏది చేయాలో అది చేయడము ధర్మము, ఏది చేయకూడదో అది చేయకపోవడం కూడాను ధర్మమే. కాబట్టి మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ వారు కూడాను ఒక మాస్టర్ లా తయారు కావాలి అనే ఒక సత్సంకల్పంతో మనము తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి ఎప్పుడూ పంచుతూ ఉండాలి. ఆ దానమే అసలైన ధర్మము. ఒక భిక్షగాడు ధర్మం చేయమంటాడు, అంటే నీ దగ్గర ఉన్నది తన దగ్గర లేదు, నీ దగ్గర 1 రూపాయి ఉన్నది, తన దగ్గర లేదు, కాబట్టి ఆ రూపాయి నాకు ధర్మం చెయ్యి అనేసి ఆ భిక్షగాడు అడుగుతాడు. కాబట్టి బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన అనుభవ జ్ఞానాన్ని అందరికీ పంచాడు.
బుద్ధుడు తన జ్ఞానాన్ని, ఒక ఎన్లైటైన్మెంట్ ని పొందిన తర్వాత, ఆ దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందిన తర్వాత అందరూ బుద్ధుళ్ళుగా కావాలనే ఒక సత్సంకల్పంతో ఎన్నో రాజ్యాలు, ప్రదేశాలు, ఎన్నో దేశాలు అన్ని తిరిగి ఈ భూమండలం అంతా ఆ బుద్ధత్వాన్ని వ్యాపింపచేశారు. తనకున్న ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలని. నేను ధ్యాన సాధన చేసి ఎన్నో లాభాలు పొందినాను అని అందరికీ అనుభవాలను దానం చేయడమే ధర్మము. ధ్యానంలో డబ్బు అన్నది డబ్బు అన్న ప్రమేయము ఉండకూడదు. డబ్బు అన్న ప్రసక్తే ఉండకూడదు. ఉచితంగా చెప్పాలి. అది వ్యాపారం లాగా చేయకూడదు. ఆధ్యాత్మికతలో డబ్బు తీసుకొనరాదు. ఇదే దానమే ధర్మము. అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడానికి మనం ఎప్పుడూ డబ్బులు తీసుకోకూడదు. ధ్యానం అన్నది ఉచితంగానే అందరికీ నేర్పించాలి. ఇలా ఆధ్యాత్మికమైన ఈ జ్ఞానాన్ని మనం నేర్పించడానికి ఎప్పుడూ మనము ఇది వ్యాపార దృష్టితో చేయకూడదు. ఈ ధర్మమే పుణ్యము. ఇక చిట్ట చివరి ఈ 9వ జ్ఞాన నవరత్నం వచ్చి ధర్మమే పుణ్యము. ఎప్పుడైతే మనము ఈ ధర్మ కార్యాలను మనం ఎప్పుడు చేస్తుంటామో మనకు ఒక పుణ్య ఫలాలు అన్నవి మన జీవితంలో వస్తాయి. దీనికి యోగి వేమన కూడాను ఒక చక్కటి పద్యం ద్వారా చెప్పినారు. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా 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 విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఉప్పు కర్పూరము చూడటానికి ఒక్కలాగే కనిపించిన దాని రుచి చూసినప్పుడు మాత్రం అవి వేరువేరుగా కనిపిస్తాయి. కాబట్టి ఈ మనుషుల్లో కూడాను అజ్ఞానులు జ్ఞానులు ఒకే రకంగా చూడటానికి కనిపించిన వారు చేసే చర్యల వల్ల వాళ్ళు చెప్పే జ్ఞానం వల్ల కూడాను వాళ్ళలో ఉన్న జ్ఞానము అది అందరికీ అర్థమవుతుంది. అందరూ మానవులైన కొందరు మాత్రమే పుణ్య పురుషులు ఉంటారు. నిత్యము ధర్మంలో ఉండేవారే ఆ పుణ్య పురుషులు. ఆ పుణ్య పురుషులే నిత్యము ఆ ధర్మంలో ఉంటూ ఆ ధర్మాన్ని ఆచరిస్తూ నలుగురిని ఆచరింప చేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు కాకుండా నిత్య ధర్మంలో ఉండాలి. ఎల్లప్పుడూ ధర్మంలో ఉండాలి. ఉదాహరణకు యేసు ప్రభువు, బుద్ధుడు, వేమన వారి సమయాన్ని, వారి జ్ఞానాన్ని అంత ఎంతో త్యాగం చేసి అందరికీ అంతా పంచిపెట్టినారు. ఎంత పంచితే, ఎంత దానం చేస్తే అంత పుణ్యం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడాను తనకున్న ధ్యానాన్ని, జ్ఞానాన్ని, సమయాన్ని ఏది వీలైతే అది తన్ మన్ ధన్ అన్న విధంగా పంచుతూ ఉండాలి. ఎప్పుడు కూడాను ఏదైనా ఎప్పుడు ప్రతి ఒక్క సర్వకాల సర్వావస్థల్లో కూడాను పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. కాబట్టి మనకు తెలిసిన విద్యను నలుగురికి పంచడమే మన ధర్మము. కాబట్టి ఈ 9 ఈ నవరత్నాలని మనం ఎప్పుడైతే శ్రద్ధగా మనం తెలుసుకొని ఆచరించి మనం కూడాను అనుభవంలోకి తెచ్చుకుంటామో మనం కూడాను ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ అందరికీ కూడాను మనం కూడాను జ్ఞానం చక్కగా మనం నేర్పించడానికి వీలైతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనమందరం కూడాను ఈ జ్ఞాన నవరత్నాలను మన జీవితంలో ఆచరించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రంగనాథ్ సార్కి, లలిత మేడం కూడాను అనేక కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ గారు చెప్పినటువంటి జ్ఞాన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో మీ ముఖంగా చాలా అద్భుతంగా తీసుకొని వచ్చారు. చెప్పిన దాన్ని మళ్ళీ వివరించడం, అలాగే పద్యాలు కానీ దానికి వివరణ శ్లోకాలు చాలా చక్కగా, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అర్థమయ్యే రకంగా తీసుకొని వచ్చి చెప్పారండి. చాలా బాగా చెప్పారు. ధ్యానం చేయడం వల్ల ఎలాంటి స్థితిలో వస్తాయి, ఏం జరుగుతుంది, దాని నుంచి ఎరుక ఉంటే మళ్ళీ ఈ పరిస్థితులను ఎలా మార్చుకోవచ్చు, ప్రతి విషయము చాలా అద్భుతంగా చెప్పారు. పద్యాలు అయితే అవన్నీ కూడా ఎంత బాగా పాడారో, రాగయుక్తంగా చాలా బాగున్నాయి మేడం.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, మేడంకి ఒకసారి గట్టిగా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇంత అద్భుతమైన క్లాస్ ఇచ్చారు మనకు, అంత అర్థవంతంగా శ్లోకాలు కానీ అన్ని కూడా పద్యాలు చాలా బాగా చెప్పారు. పత్రిజీ గారి జ్ఞానాన్ని చాలా చక్కగా తీసుకొని వచ్చారండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ముందుకు రావాలి, చెప్పాలి. చిన్న చిన్న పుస్తకాలే ఉంటాయి, అలాంటి పుస్తకాలు ఆ జ్ఞానం ఎంతో ఉంటుంది. పత్రిజీ గారి పుస్తకాలే ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆ పుస్తకాలు ప్రతి ఒక్కరూ తీసుకొని ఇలా చిన్న చిన్న టాపిక్స్ ద్వారానే మనం చెప్తా మొదలు పెట్టాలి. నేను కూడా అదే ప్రయత్నంలోనే ఉన్నానండి, చేస్తాను ఖచ్చితంగా. కాబట్టి మాస్టర్స్ అందరూ కూడా చక్కగా ఇలాంటివి తీసుకొని ముందుకు రండి. ఇంకా మేడం గారు చెప్పిన దానికి ఎవరైనా సరే ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో, మీకు మేడం గారు ఎలా చెప్పారు అనే దాని మీద హ్యాండ్ రైజ్ చేయండి మాట్లాడేవాళ్ళు. చక్కగా ప్రతి ఒక్కరు మాట్లాడండి, రెస్పాండ్ అవ్వండి. ఎలా చెప్పారు ఏంటి అనేది మన వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు కదా, చక్కగా వచ్చినప్పుడు అంత చక్కగా చెప్పినప్పుడు దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి సార్ యాదగిరి గారు. నమస్కారం మేడం. ఇంత మంచి ఫౌండేషన్ ఏర్పడేసిన రంగనాథ్ సార్ గారికి, లలిత మేడం గారికి, ఈరోజు టాపిక్ తీసుకున్నాను వాణి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అద్భుతమైన నవరత్నాలు అనే అంటే దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, సమయ సాధన, ఇలా ధర్మమే ఇలా అనేకమైన 9 అద్భుతమైన ప్రతి ఒక్క దానికి అద్భుతంగా వివరించి మీ అంటే వేమన పద్యాలతో మీ మాధుర్యమైన గొంతుతో వినిపించి దాని అర్థం తెలుసుకునేలాగా ఇవన్నీ పాటిస్తే మానవుడే దానవుడు, అంటే మనిషే దేవుడు ఖచ్చితంగా అవుతాడు అనేది ఈ ప్రతి ప్రధాన్ని ఉదాహరణంగా అన్ని సాధన చేస్తే ఎలా ఉంటుంది, ధ్యాన సాధనలో చేస్తే ఎలా ఉంటుంది, మన ఒక దేవాలను ఎలా ఉంచుకోవాలి, సాత్విక ఆహారం ఎలా పెడితే ఇంత మంచి అంటే ఈ దేహాన్ని లోపల సాత్విక ఆహారం ఉంచాలనేది మీరు చెప్పిన ప్రతి ఒక్క అంశము చాలా అద్భుతంగా ఉంది. ఈ 9 నవరత్నాలు మనం ఉపయోగించుకున్నట్లయితే మనిషే దేవుడు ఖచ్చితంగా అవుతాడనేది నాకు అర్థమైంది మేడం. చాలా ధన్యవాదాలు. నమస్కారం. మాట్లాడతారా? లక్ష్మీ మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. మధ్య మాట్లాడంలా మేడం, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మీనాకుమారి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. బాగుంది మేడం, సీనియర్ మాస్టర్లు చెప్పినట్టు అనర్గళంగా బాగా చెప్పేస్తారు మీరు, తడుముకోకుండా. ఎక్కడ ఇబ్బంది పడకుండా చాలా నెమ్మదిగా బాగా చెప్తున్నారు మేడం, బాగా మాకు అర్థమయ్యేటట్టు బాగా చెప్తారు. ఈ రోజే పరీక్షగా కాపు స్టార్ట్ అయింది మేడం, మార్నింగ్ నుంచి. ఈ రోజే కొంచెం కానీ మన స్వాధ్యాయానికి అయితే ఎక్కడ డిస్టర్బెన్స్ ఇవ్వలేదు. డిస్టర్బెన్స్ పద్యాలు పాడడం చక్కగా పాడుతురు, మళ్ళా దాని గురించి బాగా చెప్తురు, దాని భావన మొత్తం మాకు అర్థమయ్యేటట్టు చెప్తురు. బాగుంది మేడం. సీనియర్ మాస్టర్లకు ఏం తక్కువ కాకుండా చెప్తురు మేడం మీరు. బాగుంది. 20 years పైన ఎక్స్పీరియన్స్ కదా, ఏమంటే చెప్పలేదు అంతే, కానీ ఇప్పుడు ఇంకా మొదలు పెట్టారంటే ఇంకా ఆపేదే లేదు. అవునవును. ఆ క్రెడిట్ అంతా పత్రి సార్దే మేడం. పత్రి సార్ ఏదైతే చెప్తున్నాడో అది రాసుకొని నేను చెప్పినానంతే. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా బాగుంటుంది. పత్రి సార్ యొక్క జ్ఞానము మనకు సులభంగా అర్థమైపోతుంది. చాలా చాలా చిన్న పదాల్లో సారు చాలా అర్థవంతమైన మాటల్లోనే సార్ చెప్తారు కాబట్టి మనకు బాగా అర్థం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పత్రి సార్ కి సంబంధించిన 60 బుక్స్, తర్వాత సిడీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వింటే మనకు జ్ఞానం చక్కగా అలవడుతుంది. ఈ క్రెడిట్ అంతా పత్రి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. పద్మ గారు మాట్లాడాలేమో, అన్మ్యూట్ చేసుకోండి. పద్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఉన్నారా? ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా అంతా కూడా వీడియోస్ ఆఫ్ చేసుకొని ఉన్నారు. మాట్లాడండి అమ్మా.
నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. చాలా బాగా చెప్పారు మేడం. శ్లోకాలు, వేమన పద్యాలు చాలా చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్న శ్లోకాలన్నీ కూడా ఇప్పుడు మీరు చాలా బాగా చెప్పారు. బాగా అర్థమైంది కూడా. థ్యాంక్ యూ. నవరత్నాలు అంటే కూడా చాలా బాగా అర్థమైనట్టు చెప్పారు. అవును మేడం. చాలా ప్రతి థ్యాంక్స్. ఒక్కరూ అది ఈ జ్ఞాన నవరత్న మాలికను ప్రతి ఒక్కరూ ధరించాలని సార్ ఎప్పుడు చెప్పేవారు మేడం. బాగా చెప్పారు అది. ఎప్పుడు చేతికి ఆభరణం అంటే ఒక భగవద్గీత లాగా ఉండాలి, అంతేకాని చేతికి అది ఇది బంగారు కాదు ఆభరణము, ఒక భగవద్గీత చేతిలో ఆభరణంగా ఉండాలి అని సార్ చెప్పేవారు. చాలా బాగా అలా. చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. మీరు కూడా సార్ యొక్క జ్ఞానాన్ని అంటే మనకు కావాల్సినవి చెవులకు అంటే మెడలోను ఇవన్నీ ధరించి ఆభరణాలు ఎంత ఇష్టంగా స్వీకరిస్తామో అంతకంటే ఇష్టంగా ఈ ధ్యాన నవరత్నాలు చేతులకు ఉంగరాలని అవని ఇవన్నీ నవరత్నాలు అవి ఇవి వేసుకుంటాం. కానీ వాటికంటే ఇష్టంగాను ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి తీసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటాయి. చాలా లైఫ్ ను మార్చేస్తుంది. చాలా బాగుంది. మనకు హస్తభూషణంగా పుస్తకమే ఉండాలి అని చెప్పేవారు మేడం సార్. ఇప్పుడు పుస్తకంలో ఉన్నది మస్తకంలో చేర్చుకోండి అనేసి చాలా చిన్న చిన్న పదాలు ఎంతో అర్థం వచ్చేట్లుగా మనకు పత్రి సార్ నిజంగా ఎంతో జ్ఞానాన్ని మనకు పంచినారు మేడం. నిజంగా చాలా గ్రేట్ సార్. అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్. అందుకోసం గట్టిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ పత్రి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.